బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. సుప్రీం కోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. సిట్ దర్యాప్తుపై గతంలో హైకోర్టు ఇచ్చిన స్టేను సుప్రీం కోర్టు కొట్టేసింది. గతంలో అమరావతి భూ కుంభకోణం అవకతవకలపై ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే సిట్ దర్యాప్తుపై గతంలో హైకోర్టు స్టే విధించగా ఇప్పుడు హైకోర్టు ఆదేశాలను సుప్రీం కోర్టు కొట్టేసింది. దీనిపైనే మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి మరిన్ని అప్డేట్స్ ఇస్తారు. వెంకటేష్, చెప్పండి. జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం తీర్పు వెలువరించినట్టు చూస్తూ ఉన్నాం మనం. సో స్టే కొట్టేసినట్టుగా తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్ఫర్మేషన్? సుప్రీంకోర్టులో ఈరోజు ఏపీ ప్రభుత్వానికి భారీ విజయం లభించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కొట్టివేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన దర్యాప్తు జరపాలని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నిర్ణయించి ఆ మేరకు ఒక తీర్మానం పాస్ చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఎస్ఐటిని ఏర్పాటు చేసింది. సో ఆ ఎస్ఐటి దర్యాప్తును ఛాలెంజ్ చేస్తూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వర్ల రామయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు దానిపైన స్టే విధించింది సిట్ ఏర్పాటు పైన. సో దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఛాలెంజ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా పటిష్టమైనటువంటి వాదనలు సుప్రీంకోర్టు ముందు ఉంచింది. సో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఆర్ షా ముందు తమ వాదనలు వినిపించింది. నిజానికి దర్యాప్తు కూడా జరగకంటే ముందు ఒక ప్రిమెచ్యూర్ స్టేజ్లో ఒక అపరిపక్వమైనటువంటి దశలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించడం, హైకోర్టును ఆశ్రయించడం, దర్యాప్తు జరగకుండా అడ్డుకోవడం అనేది సరైంది కాదు. ఇది ఒక ప్రిమెచ్యూర్ స్టేజ్. ఏది కూడా సుప్రీంకోర్టు గత అనేక సందర్భాల్లో కూడా ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఎవరు కూడా స్టే ఇవ్వదని అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు చాలా స్పష్టమైనటువంటి తీర్పు వచ్చింది. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇవ్వడాన్ని ఈరోజు సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఏవైనా ఉంటే విషయాలు ఉంటే డెఫినెట్గా ఖచ్చితంగా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రిమెచ్యూర్ స్టేజ్లో స్టే ఇవ్వడం సరైంది కాదు అని చెప్తూ హైకోర్టు తీర్పును కొట్టివేసింది. సో ఆ నేపథ్యంలో సిట్ దర్యాప్తుకు ఒక లైన్ క్లియర్ అయింది. చంద్రబాబు ప్రభుత్వంలో ప్రధానంగా సిఆర్డీఏకి సంబంధించి 33,000 ఎకరాలకు సంబంధించినటువంటి భూసేకరణకు సంబంధించినటువంటి సమీకరణకు సంబంధించినటువంటి విషయంలో అనేక ఇర్రెగ్యులారిటీస్ జరిగాయని క్యాబినెట్ సబ్ కమిటీ గుర్తు చేసింది. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని గుర్తు చేసింది. సో 1,000 కోట్ల కుంభకోణం జరిగిందనేటువంటి ఒక నిర్ధారణ క్యాబినెట్ సబ్ కమిటీ చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశంలో లోతుగా దర్యాప్తు జరిపేందుకు ఎస్ఐటికి అధికారాన్ని అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సో ఆ మేరకు జీవోస్ కూడా ఇష్యూ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఆ నేపథ్యంలో దర్యాప్తు కూడా మొదలు కాకంటే ముందే హైకోర్టుకు వెళ్ళి స్టే తీసుకురావడాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ఆర్గ్యూ చేసింది. సో ఆ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంకటేష్, ఇంకో విషయం అయితే ఈ కేసు సిబిఐకి అప్పగించాలని కోరామన్న విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి ప్రభుత్వం తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. దానిపై ఏమన్నా వ్యాఖ్యానించిందా సుప్రీం? కేవలం సుప్రీంకోర్టే కాదు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా ఏపీ ప్రభుత్వం ఇదే వాదన చేసింది. సో తాము ఇంపార్షియల్గా ఉన్నాం, ఎవరిని వేధించాలని కాదు, ఈ ప్రజాధనం దుర్వినియోగం కాకూడదన్నదే తమ ప్రభుత్వ లక్ష్యం. కాబట్టి వీలైతే ఈ ఇష్యూను సిబిఐకి రిఫర్ చేసినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టులో కూడా చెప్పింది. ఈడీ కూడా రిఫర్ చేయమని చెప్పింది. కానీ హైకోర్టు అక్కడ ఈ అంశాలన్నిటిని కూడా కన్సిడర్ చేయలేదు. సో ఆ నేపథ్యంలోనే హైకోర్టు స్టే ఇచ్చింది. సో ఇలా బ్లాంకెట్గా స్టే ఇవ్వడం వల్ల ఒక ఇమ్యూనిటీ ఎందుకు కల్పిస్తున్నారు మీరు అని గత విచారణలో కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. బ్లాంకెట్గా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలసీ డెసిషన్స్ పైన విచారణ జరపొద్దు, సమీక్ష చేయొద్దు అంటే గత ప్రభుత్వం అయినంత మాత్రాన దానికి ఒక ఇమ్యూనిటీ వస్తుందా అని కూడా గత విచారణలో సుప్రీంకోర్టు చాలా కీలకమైన వ్యాఖ్యగా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇస్మాయిల్, ఐ వాంట్ యూ టు జాయిన్. 100% ఇమ్యూనిటీ ఇచ్చినట్టు కాదా అంటూ ఒక కీలకమైన వ్యాఖ్య చేయటాన్ని ఏ విధంగా చూడాలి? ఈ కేసులో సిబిఐకి అప్పగించాలని కోరామని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో, సుప్రీం దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో ఆ వ్యాఖ్య చేసినట్టు చూస్తున్నాం. వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఇట్? సుప్రీంకోర్టు ఒక ప్రధానమైనటువంటి కేసుకు సంబంధించి ప్రధానంగా 3 అంశాలను చెప్పింది. ఒకటి, 100% ఇమ్యూనిటీ ఎట్లా ఇస్తారు? గత ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాల మీద సమీక్ష చేయాల్సినటువంటి అవసరం లేదా? గతంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే వాటిని సమీక్షించొద్దా? ఆ తప్పులకు సంబంధించినటువంటి విచారణ జరగకూడదా అనేటువంటిది ఒక స్ట్రేట్ క్వశ్చన్ అడిగింది సుప్రీంకోర్టు. దాంతో పాటుగా ఏదైతే ఈ సిట్కి సంబంధించి ఒకవేళ ఇందులో విచారణ జరపాల్సి వస్తే మేము ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి, సిబిఐకి కూడా ఈ కేసులను అప్పగించడానికి సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. అంటే ఈ కేసులో మేము కేవలం సిట్ మాత్రమే విచారణ కాదు, అవసరమైతే సిబిఐ అప్పగిస్తాము, మా కేవలం ఒక ఏజెన్సీ మాత్రమే విచారించాలనేది లేదు అనేటువంటి ఈ అంశాన్ని మీరు ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు? హైకోర్టు ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ అప్పీల్ని కావచ్చు, లేకుంటే ఇచ్చినటువంటి అఫిడవిట్లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను ఎందుకు హైకోర్టు కన్సిడరేషన్లోకి తీసుకోలేదు? వాళ్ళు చాలా ఇంపార్షియల్గా ఉన్నారు, ఎటువంటి పక్షపాతం లేకుండా అవసరమైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు, సిబిఐ ఎవరైనా విచారించవచ్చని ఇంత స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నప్పుడు వాళ్ళ స్టేట్మెంట్ని మీరు ఎందుకు కన్సిడరేషన్లోకి తీసుకోలేదు అనేటువంటిది కూడా ఈరోజు సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది. దీంతోపాటు ప్రధానంగా ఈ 2
జీవోలను అర్థం చేసుకోవడంలో ఎక్కడో హైకోర్టు కొంత పొరపాటు పడింది అనేటువంటి రాష్ట్ర ప్రభుత్వ వాదనను కూడా చాలా స్పష్టంగా ఈరోజు సుప్రీంకోర్టు ఓకే చేసింది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ మొత్తం సుప్రీంకోర్టు నిర్ణయం ద్వారా మనం చాలా స్పష్టంగా చెప్పొచ్చు, ఒక మంత్రివర్గ ఉపసంఘము విచారణ చేసిన తర్వాత గత ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాల్లో లోపముంది, అక్రమాలు జరిగాయి అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి నివేదిక ఆధారంగా 2020 ఫిబ్రవరి 21 తారీఖున ప్రభుత్వం ఒక సిట్ను ఏర్పాటు చేసింది. ఆ సిటు విచారణకు సంబంధించి కూడా చాలా స్పష్టంగా సిఆర్డీఏలో జరిగినటువంటి ఏవైతే అవకతవకలు ఉన్నాయో, దాంతోపాటు అసైన్ ల్యాండ్ను కొంతమంది అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు లాక్కున్నారు, ఇన్నర్ రింగ్ రోడ్ పేరుతో చాలా అక్రమాలు జరిగాయి, వీటితో పాటు కీలకమైనటువంటి ప్రాజెక్టులో ఎక్కడైతే లోపాలు ఉన్నాయో, ఎక్కడైతే అక్రమాలు ఉన్నాయో వాటికి సంబంధించి విచారణ చేయవచ్చు, సిట్ ఎవరినన్నా పిలవచ్చు, ఎవరినన్నా విచారణ చేయవచ్చు అనేటువంటి అధికారాలతో ఈ సిట్ ఏర్పాటు చేయబడింది. దీన్ని అప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా వర్లరామయ్య లాంటి వాళ్ళు హైకోర్టులో వెళ్ళి కొంత లీగల్గా తప్పుడు భాష్యం చెప్తూ దీన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. 3 సంవత్సరాల పాటు సిట్ విచారణ ఆగింది. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్తో ఈ సిట్ విచారణ ప్రారంభం కాబోతుంది. చాలా అక్రమాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ బయటికి రాబోతున్నాయి. ఇన్నాళ్ళు తెలుగుదేశం పార్టీ మాకు కోర్టు అండ ఉంది, కోర్టు పూర్తిగా మా వైపే నిలిచింది, మా వైపు న్యాయం ఉంది అని చెప్పినటువంటి మాటలు కేవలం డొల్ల మాటలు. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, విచారణ ప్రీమెచ్యూర్ స్టేజ్లో ఎందుకు ఆపారు, ఎక్కడైనా ఇటువంటి విచారణ అడ్డుకునేటువంటిది ఎక్కడైనా ఉందా, అసలు 100% ఇమ్యూనిటీ ఇవ్వడానికి కారణం ఏంటిది అనేటువంటి క్వశ్చన్ చేసిన నేపథ్యంలో అక్రమాలు ఇప్పుడు బయటికి రాబోతున్నాయని చాలా స్పష్టమవుతుంది. హరి, అయితే ప్రిటెక్స్ గురించి మాట్లాడితే ఇస్మాయిల్, అంటే స్టేట్ గవర్నమెంట్ అండర్లో ఉండే ఎస్ఐటి మీద అభియోగాలు మోపుతారనే నేపథ్యంలో సో ఈ సిబిఐ కానీ ఈడీ కానీ ఈ విచారణకు కూడా మేము ముందు ఉన్నాం అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పడం ద్వారా ఇంటెన్షన్ చాలా క్లియర్ కట్గా ఉన్నట్టుగా తెలుస్తోంది. సుప్రీంకోర్టు కూడా అదే భావించింది అనుకోవచ్చా? డెఫినెట్గా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మంత్రివర్గ ఉపసంఘం చెప్పినటువంటి విషయాలు కావచ్చు, సిట్ సమయంలో ప్రభుత్వం చెప్పినటువంటి విషయం ఏంటంటే అక్రమాలు జరిగాయి, ప్రజల డబ్బు అనేటువంటిది పూర్తిగా అక్రమార్కుల చేతుల్లోకి వెళ్ళింది, కేవలం డబ్బు సంపాదించాలి, అక్రమంగా డబ్బులు జేబులు నింపుకోవాలని గతంలో కొన్ని విధానపరమైనటువంటి నిర్ణయాల్లో తప్పు జరిగింది, అది బయటికి రావాలనేది మాత్రమే ప్రభుత్వం సంబంధించినటువంటి ఇంటెన్షన్. దీన్ని విచ్ హంటింగ్ అని చెప్పి లేకుంటే గత ప్రభుత్వానికి సంబంధించి కొందరు ఇరికించే ప్రయత్నం చేస్తున్నారనేటువంటి ఒక భాష్యం చెప్పేటువంటి ప్రయత్నం జరిగింది. అది కాదు, కేవలం సిట్ మాత్రమే కాదు, మా ప్రభుత్వ ఆధీనంలో ఉండేటువంటి సిట్ మాత్రమే కాదు, ఎవరైనా విచారించవచ్చు, మేము దీన్ని సిబిఐకి ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాము, అవసరమైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇందులో విచారణ జరపవచ్చు, ఒకవేళ ఎక్కడన్నా మనీ లాండరింగ్ జరిగితే అనేటువంటిది చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుడు హైకోర్టుకు చెప్పింది, అదే విషయాన్ని సుప్రీంకోర్టుకు చెప్పింది. ఎందుకు అప్పుడున్నటువంటి హైకోర్టు ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పినటువంటి మాటల్ని కన్సిడరేషన్లోకి తీసుకోలేదని ఒక క్వశ్చన్ కూడా ఈరోజు సుప్రీంకోర్టు చెప్పినటువంటి నేపథ్యం. ప్రభుత్వానికి ఎక్కడ ఎవరిని ఇరికించాలనేటువంటి ఉద్దేశం లేదు, ఎక్కడ మేము మాత్రమే విచారణ జరిపి ఎవరైనా తీసుకొచ్చి వాళ్ళను బంధించాలనేటువంటి ఆలోచన మాకు లేదు, కేవలం ఇది వాస్తవాలు బయటికి రావాలి, ప్రజల డబ్బు ఎవరు తిన్నారు, ప్రజల డబ్బులు ఎవరి చేతుల్లోకి వెళ్ళింది గత ప్రభుత్వ హయాంలో అనేటువంటిది వాస్తవం బయటికి రావాలనేటువంటిది మాత్రమే ఈ ఉద్దేశం అనేటువంటిది ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. అదే మాట సుప్రీంకోర్టులో కూడా చెప్పింది. సిబిఐ విచారించవచ్చు, కేంద్రానికి సంబంధించినటువంటి ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సుప్రీంకోర్టు ఈరోజు చాలా స్పష్టంగా చెప్పింది, వాళ్ళు సిబిఐకి ఇవ్వాలనేటువంటి మాటను చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకు దాన్ని మీరు కన్సిడరేషన్లోకి తీసుకోలేదని హైకోర్టును కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే డెఫినెట్గా కొన్ని ముఖ్యంగా లీగల్గా ఉన్నటువంటి కొన్ని వ్యవహారాలను లేకుంటే ఒక ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుడు భాష్యం చెప్తూ 3 ఏళ్ల పాటు దాదాపు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు గత ప్రభుత్వ పెద్దలు తమకు రక్షణ తీసుకుంటూ వచ్చారు. ఈరోజు ఇమ్యూనిటీ అవసరం లేదు అనేటువంటి సుప్రీంకోర్టు మాట చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. తప్పు జరిగితే దాని మీద సమీక్ష జరగకూడదా, గత ప్రభుత్వంలో ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం సరైందా కాదా అనేటువంటిది ఒక విచారణ ఏజెన్సీ ద్వారా ఎందుకు విచారణ చేయకూడదు, అందులో తప్పు జరిగితే ఎందుకు వాళ్ళ మీద చర్య తీసుకోకూడదు అనేటువంటి సుప్రీంకోర్టు ఈరోజు చెప్పినటువంటి తీర్పు నిజంగానే ఈ మొత్తం విచారణకు సంబంధించి ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పుగా చూడాలి. ప్రభుత్వానికి ఒక పెద్ద విజయము, గతంలో జరిగినటువంటి అక్రమాలను బయటికి తీసుకురావడానికి, అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి విచారణ చేయడానికి ఇది ఒక పెద్ద డెసిషన్, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి పెద్ద రిలీఫ్గా మనం దీన్ని చూడాలి. హరి, వాట్ కుడ్ బి ద నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్? అంటే ఎలాంటి విచారణకు లైన్ క్లియర్ అయింది అనుకోవచ్చు, అలాగే ఇక స్టేల్ని తెచ్చుకోవడానికి వెతుక్కునే మార్గంలో వాళ్ళు ఉంటారా అనే దానికి కూడా సమాధానం చెప్పాలి. డెఫినెట్గా కేస్ బై కేస్ మనం ప్రధానంగా చూడొచ్చు. ముఖ్యంగా సిఆర్డీఏ పరిధిలో జరిగినటువంటి అక్రమాలు కావచ్చు, పేద ప్రజలకు దళితులకు సంబంధించినటువంటి అసైన్ ల్యాండ్స్ కావచ్చు, వాటిని లాక్కున్నటువంటి గత పెద్దలకు సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు. ఇందులో చాలామంది పొలిటీషియన్స్ ఉన్నారు, గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు, ఈవెన్ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు మీద కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆయన తన బంధువర్గానికి తనకు సంబంధించినటువంటి అస్మదీయులకు పూర్తిగా చాలా వరకు ల్యాండ్స్ రాసిచ్చారు, చాలా వరకు వాళ్ళు ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందనేటువంటి విషయం ఉంది. ఇవన్నీ ఇష్యూస్తో పాటు చాలా నిర్ణయాలు, విధానపరమైనటువంటి నిర్ణయాలు,
ఎక్కడైతే తమకు లబ్ధి చేకూరే విధంగా విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎక్కడ ప్రజల సొమ్ము అనేటువంటిది తమ జేబుల్లోకి వచ్చే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు, అటువంటి నిర్ణయాలకు సంబంధించి విచారణ జరగబోతోంది. వీటిని సిట్ విచారించబోతోంది. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం ఇందులో కొన్ని కేసెస్ని డైరెక్ట్గా సిబిఐ కావచ్చు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ని కూడా విచారించమని అడిగేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం సిట్ విచారణకు లైన్ క్లియర్ అయింది. ఏ కేసును ఎవరు విచారించబోతున్నారు అనేటువంటిది కూడా కొద్ది రోజుల్లో స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎక్కడెక్కడైతే ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయో అందులో సిబిఐ డైరెక్ట్గా ఇన్వాల్వ్ కావచ్చు. రాష్ట్ర ప్రభుత్వం అడిగితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అయితే ఇంకా ఎక్కడైనా మనీ లాండరింగ్ జరిగింది అనేటువంటిది తమ దృష్టికి వచ్చినా వాళ్ళు డైరెక్ట్గా ఈ కేసును తమ చేతిలోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వం కోరకపోయినా ఎక్కడైనా మనీ లాండరింగ్ జరిగింది అనేటువంటి స్పష్టమైనటువంటి ఆధారం బయటకు వస్తే, అనుమానం ఉంటే డెఫినెట్గా అక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అనేటువంటిది వచ్చి విచారణ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సిట్ విచారణ క్లైన్ క్లియర్ అనేటువంటి నేపథ్యంలో సిట్ అనేటువంటిది ఎప్పుడు యాక్టివేట్ కాబోతుంది, రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేటువంటిది ఈ రోజు సాయంత్రం రేపటికల్లా తెలిసేటువంటి అవకాశం ఉంది. అయితే అమరావతి భూ కుంభకోణంతో మొదలై అంటే చాలా కీలకమైన ప్రాజెక్టుల్లో విధానాల మీద కూడా ఈ సమీక్ష జరిపే అవకాశం ఉంటుందంటారు. బట్ డెఫినెట్గా, ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించినటువంటి డబ్బుకు సంబంధించినటువంటి వ్యవహారం. ఏదైనా కానీ ఒక ప్రభుత్వం అనేటువంటిది ఒక కస్టోడియన్గా ఉండాలి. ప్రజల డబ్బును వాళ్ళు ఒక పెద్దగా కస్టోడియన్గా ఉంటూ, ఒక ట్రస్టీగా ఉంటూ ప్రజల డబ్బును తో వాళ్ళు నిర్ణయాలు తీసుకోవాలి. అది కాకుండా సిఆర్డీఏలో ముఖ్యంగా ల్యాండ్స్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఆ తర్వాత పేద ప్రజలకు సంబంధించినటువంటి అసైన్ ల్యాండ్లను ఇక్కడ మీకు ల్యాండ్స్ పోతాయని వాళ్ళను బెదిరించి భయపెట్టి కొంత డబ్బిచ్చి తమ చేతుల్లోకి తీసుకునేటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్ పేరుతో కూడా అక్రమాలు జరిగాయి. చాలా ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఇష్యూస్ ఉన్నాయి. సో వీటికి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా నిర్ణయం రివర్స్ టెండరింగ్ ద్వారా కూడా చాలా డబ్బు వెనక్కి వచ్చినటువంటి నేపథ్యం. సో సాక్ష్యాధారాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఎక్కడైతే 100 రూపాయలకు పని జరుగుతుందో అక్కడ 200 రూపాయలు ఇచ్చినటువంటి గత ప్రభుత్వ నిర్ణయాల మీద డెఫినెట్గా విచారణ జరగబోతోంది. క్విట్ ప్రోకో ఏ కేసులో జరిగింది, ఎక్కడ ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అనేటువంటి దాని మీద సిట్ ఒక నోడల్ ఏజెన్సీగా, అంటే ఒక సింగిల్ పాయింట్ ఏజెన్సీగా విచారణ చేసేటువంటి అవకాశము, అధికారము దానికి ఈ జీవో ద్వారా వచ్చింది. ఏదైతే సిట్ ఏర్పాటులోనే అది చాలా స్పష్టంగా రాయబడి ఉంది. 10 మంది ఆఫీసర్ల మీద ఇచ్చారు. రఘురామ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ మొత్తం సిట్ ఉంటుందనేటువంటిది కూడా జీవోలో చాలా స్పష్టంగా ఉంది. ఎనీ పర్సన్, గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ పర్సన్ అయినా వాళ్ళు సమన్ చేయొచ్చు, విచారించవచ్చు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని విభాగాలు వాళ్ళు కోఆర్డినేట్ చేస్తాయి. సిఆర్పిసి ప్రకారం పూర్తిగా ఇన్వెస్టిగేషన్ జరగబోతుంది. కాబట్టి దానికి ఉన్నటువంటి అధికారులు, పరిమితులు, పరిధుల నేపథ్యంలో విచారణ జరగబోతుంది. అవసరమైతే సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో, సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, కూడా ఇందులో ఇన్వాల్వ్ కావచ్చు. వాళ్ళు కూడా సైమల్టేనియస్గా విచారణ చేసేటువంటి అవకాశం ఉంటుంది. హరి, దర్యాప్తు విస్తృతంగా ఉండబోతోంది అనేది మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. మరోవైపు మన కరెస్పాండెంట్ సతీష్ విజయవాడ నుంచి, గుంటూరు నుంచి అశోక్ కూడా జాయిన్ అవుతున్నారు. ఇస్మాయిల్, ఐ రిక్వెస్ట్ యూ టు బి దేర్. అండ్ సతీష్, చెప్పండి, ఏ రకమైన విజయంగా భావించవచ్చు? ఖచ్చితంగా ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీ విజయం అని చెప్తున్నారు. సో ఎలాంటి తీర్పుని ఏ రకంగా చూస్తుంది ప్రభుత్వం? వాట్ ఈస్ ద ఇన్పుట్? ఖచ్చితంగా హరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అతిపెద్ద కుంభకోణమైనటువంటి అమరావతి భూ కుంభకోణం దగ్గర నుండి గత చంద్రబాబు ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతిపై విచారణ ఇప్పుడు సమగ్రంగా జరిగేందుకు ఆస్కారం ఏర్పడిందని మనం భావించవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పట్ల హర్షం వ్యక్తం అవుతుంది. గత చంద్రబాబు ప్రభుత్వంలో 5 ఏళ్లలో ఏం జరిగింది, ఏ స్థాయిలో అవినీతి జరిగింది, ఏ అంశాల్లో అవినీతికి పాల్పడ్డారని తేల్చేటువంటి సిట్ ఇప్పుడు విచారణ ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల సర్వత్రా హర్షం అవుతుంది. ముఖ్యంగా ఈ సిట్టు ప్రధానంగా దీనిపైన డిఐజీ రఘురామరెడ్డి నేతృత్వంలో 10 మంది పోలీస్ అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం గతంలో 2020వ సంవత్సరంలో నియమించింది. అయితే అంతకంటే ముందే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. మంత్రివర్గ ఉపసంఘంలో మంత్రులతో కూడినటువంటి మంత్రివర్గ ఉపసంఘం ఒక నివేదికను అసెంబ్లీకి ఇచ్చింది. అసెంబ్లీలో దానిపైన సమగ్రమైనటువంటి చర్చ జరిగింది. ఆ చర్చ సందర్భంగా సభ్యులందరూ కూడా గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి పైన విచారణ జరగాలి. పలు అంశాలు, అమరావతి దగ్గర నుండి, ఫైబర్ నెట్ దగ్గర నుండి, స్కిల్ డెవలప్మెంట్ దగ్గర నుండి, అన్నా క్యాంటీన్ దగ్గర నుండి అన్ని అంశాల్లో కూడా అవినీతి జరిగింది. సో వీటిపైన సమగ్రమైనటువంటి విచారణ జరగాలని సభ అభిప్రాయపడింది. సో సభ ఇచ్చినటువంటి డైరెక్షన్ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డిఐజీ కొల్లి రఘురామరెడ్డి నేతృత్వంలో ఒక సిట్ని ఏర్పాటు చేసింది. అయితే ఈ సిట్ పైన హైకోర్టు గతంలో స్టే ఇచ్చింది. ఇప్పుడు దానిపైన సుప్రీంకోర్టుకి రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళి ఛాలెంజ్ చేసి విజయం సాధించడం పట్ల సర్వత్రా హర్షమవుతుంది. అయితే ఇందులో ఇప్పుడు ఖచ్చితంగా ఈ సిట్టు ప్రధానంగా మేజర్ ఏవైతే హైలైట్ చేసినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, మంత్రివర్గ ఉపసంఘం హైలైట్ చేసినటువంటి ఇష్యూస్, అమరావతిలో జరిగినటువంటి భూ కుంభకోణాలు, ముఖ్యంగా ఇన్సైడర్ ట్రేడింగ్ ఆ కేసుకి సంబంధించి కానీ, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అసైన్మెంట్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ అసైన్డ్ భూములు కొనుగోలు అక్రమంగా చేపట్టినటువంటి అంశం కానీ, అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంటు మార్పులు చేర్పుల్లో జరిగినటువంటి
అక్రమాలు కానీ దాంతోపాటుగా సిఆర్డిఏ మాస్టర్ ప్లాన్లో జరిగినటువంటి అక్రమాలు వీటన్నిటిపైన కూడా సమగ్రంగా విచారించేటువంటి అవకాశం ఉంది. సో ఎప్పుడు ఎవరినైనా సరే విచారించవచ్చు, ఎప్పుడు ఏ సంస్థ నుండి ఏ డిపార్ట్మెంట్ నుండి అవసరమైనటువంటి సమాచారం తీసుకోవచ్చు, ఎక్కడ ఏం జరిగిన ఇతర కేంద్ర సంస్థలకు కూడా అప్రోచ్ అవ్వచ్చు అన్నాక డైరెక్షన్ ఇస్తూ గతంలో రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది. అయితే ఇందులో ప్రధానంగా అమరావతిలో కుంభకోణం ఏం జరిగింది అన్నది ముఖ్యంగా మంత్రివర్గ ఉపసంఘం కొన్ని అంశాలను ప్రధానంగా హైలైట్ చేసింది. ఆ నివేదికలో చాలా స్పష్టంగా చాలా అంశాలను పేర్కొంది. ఒకటి, అమరావతి రాజధాని ఆ ప్రకటన ముందస్తు సమాచారంతో భూములు కొనుగోలు చేశారు. అదేవిధంగా క్యాపిటల్ సిటీ క్యాపిటల్ రీజియన్లో ఈ భూములు కొనుగోలు చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు బినామీ పేర్లతో టీడీపీ నాయకులు కొనుగోలు చేసినట్టు చాలా స్పష్టంగా మంత్రివర్గ ఉపసంఘం గతంలోనే నిర్ధారించింది. తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ బినామీలకు మేలు చేసేలాగా ఈ వ్యవహారాన్ని నడిపించారన్న అంశం కూడా చాలా స్పష్టమైంది. సో ఎందుకంటే ఇందులో చాలా క్లియర్గా కొన్ని చట్టాలు ఏ విధంగా ఉల్లంఘించారో 1977 అసైన్డ్ భూముల చట్టాన్ని ఉల్లంఘించి అప్పుడు వ్యవహారం నడిపారు. ఈ అంశాన్ని కూడా మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. అలాగే 1989 ఎస్సీ ఎస్టీ హక్కుల చట్టాన్ని కూడా ఉల్లంఘించినట్టు నిర్ధారించారు. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కోసం రికార్డుల్ని తారుమారు చేసినట్టు నిర్ధారణ జరిగింది గతంలో మంత్రివర్గ ఉపసంఘం. అదేవిధంగా లంక భూములు, పోరంబోగు భూములు, ప్రభుత్వ భూములు అన్నిటి కూడా రికార్డుల్లో భారీ అక్రమాలు చోటు చేసుకుని ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ అవినీతి కోసం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇన్సైడర్ ట్రేడింగ్కి కూడా సంబంధించి కూడా పక్కా ఆధారాలను గుర్తించింది మంత్రివర్గ ఉపసంఘం. వివిధ మార్గాల ద్వారా సేకరించినటువంటి సమాచారం ద్వారా ఎంత ఆశ్చర్యం అంటే బినామీలు నేతల భూములకు సంబంధించి తెల్ల రేషన్ కార్డుదారులను బినామీలుగా పెట్టుకొని, అంటే పేదల పేరుతో తెల్ల రేషన్ కార్డుదారులని బినామీలుగా పెట్టుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు 2014 జూన్ 1 నుండి డిసెంబర్ 31 వరకు కూడా భూములు కొనుగోళ్లు సుమారుగా 4070 ఎకరాల భూములను ఇన్సైడర్ ట్రేడింగ్లో కొనుగోలు చేసినట్టు గతంలోనే మంత్రివర్గ ఉపసంఘం నిర్ధారించింది. ఈ ఇన్సైడ్ ట్రేడింగ్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, అప్పట్లో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ప్రముఖులంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి. మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చినటువంటి పేర్లు కూడా దీనికి కొన్ని పేర్లతో సహా మంత్రివర్గ ఉపసంఘం గతంలోనే ఈ అమరావతిలో జరిగినటువంటి ఇన్సైడర్ ట్రేడింగ్ పైన నివేదిక ఇచ్చింది. నారా చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి వేమూరి రవికుమార్ ప్రసాద్, నారా లోకేష్కి సన్నిహితులు పరిటాల సునీత మాజీ మంత్రి, జీవీఎస్ ఆంజనేయులు టీడీపీ మాజీ ఎమ్మెల్యే లింగంనేని రమేష్, చంద్రబాబు గెస్ట్ హౌస్ ఏదైతే కరకట్టలో ఉన్నటువంటి అక్రమ నివాసం ఉందో ఆ కరకట్ట అక్రమ నివాసానికి యజమాని లింగంనేని రమేష్, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, లంకా దినకర్, దూలిపాల్ నరేంద్ర ఇటువంటి నాయకులందరూ కూడా పేర్లు ఇచ్చింది. అదేవిధంగా లోకేష్ సన్నిహితుల దగ్గర 62.77 ఎకరాల 77 ఎకరాలకు సంబంధించిన కొనుగోలు చేసినట్టు కూడా నివేదిక ఇచ్చింది. సో ఇప్పుడు ఈ అంశాలన్నిటిపైన మరింత లోతుగా విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. సిట్టు ఈ అన్ని కోణాలపైన కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయబోతుంది. సో అమరావతిలో భూ కుంభకోణాలు కానీ, ఇన్సైడర్ ట్రేడింగ్ కానీ, అసైన్ ల్యాండ్ల కుంభకోణం కానీ, ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి అలైన్మెంట్లో జరిగిన అక్రమాలన్నింటినీ కూడా విచారించేందుకు ఇప్పుడు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు మనం భావించవచ్చు. సో సిట్ చాలా స్పష్టంగా సిట్కి ఆ విచారణకు అవకాశం ఇచ్చింది కనుక ఇక మీదట దీనిపైన విచారణ సమగ్రంగా సతీష్ మరిన్ని అప్డేట్స్ అందించడానికి అశోక్ కూడా సిద్ధంగా ఉన్నారు గుంటూరు నుంచి. అశోక్ చెప్పండి, ఇటీవల మనం చూస్తున్నాం సో అమరావతి భూముల్లో డెమోగ్రాఫిక్ ఇన్బ్యాలెన్స్ వస్తుంది. సో పేదవాళ్ళకి కానీ లేకపోతే ఇక్కడున్న దళితులకు కానీ అక్కడ భూములు ఇస్తాయని ఒక విచిత్ర వాదన తీసుకొచ్చిన నేపథ్యంలో దానిపై కూడా కోర్టు ముట్టికాయలు వేసింది కూడా మనం చూసాం. ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీ విజయం అంటున్నారు. సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లభించిన విజయం ఇది. సిట్ దర్యాప్తుపై గతంలో హైకోర్టు ఇచ్చిన స్టేను కొట్టేసిన నేపథ్యంలో ఏంటి మీ దగ్గర ఇన్ఫర్మేషన్? తెలుగుదేశం ప్రభుత్వంలో భారీ స్థాయిలో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే క్యాబినెట్ సబ్ కమిటీ దీనిపైన ఇవి ఆరోపణలపైన కమిటీ ఏర్పడింది. అయితే క్యాబినెట్ సబ్ కమిటీ దానికి సంబంధించి అవినీతి ఆరోపణలు అమరావతితో పాటు ఇతర ప్రాజెక్టుల పైన రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపైన సాక్ష్యాలను కూడా సేకరించింది. రాజధానికి సంబంధించి 4070 ఎకరాలకు పైగా భూ కుంభకోణాలకు పాల్పడినట్టు కూడా తేల్చింది. దాంతోపాటుగా ఇన్సైడ్ ట్రేడింగ్కి పాల్పడినట్టు కూడా చాలా స్పష్టమైన ఆధారాలను క్యాబినెట్ సబ్ కమిటీ దృష్టికి వచ్చింది. దానికి సంబంధించిన ఆధారాలను కూడా సేకరించింది. దాంతోపాటుగా ఏవైతే అసైన్డ్ ల్యాండ్ 2015 జనవరి 1 నుంచి ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అప్పుడు ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ప్రారంభమవగానే వెంటనే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు సంబంధించిన మనుషులు రాజధాని 29 గ్రామాల్లోకి వెళ్ళిపోయి అసైన్డ్ ల్యాండ్ని ప్రభుత్వం తీసేసుకుంటుంది రాజధాని నిర్మాణం కోసం అని బెదిరించి దళితులు సాగు చేస్తున్న భూముల్ని
95% భూముల్ని చాలా తక్కువగా బలవంతంగా లాగేసుకోవడం జరిగింది. తర్వాత 2016 ఫిబ్రవరిలో ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది. అంతే భూములన్నీ కొనుక్కున్న తర్వాత అసైన్డ్ భూములన్నీ దళితుల దగ్గర నుంచి లాగేసుకున్న తర్వాత వాటిని కూడా అసైన్డ్ భూములను కూడా ల్యాండ్ పూలింగ్ ప్రక్రియలో తీసుకుంటున్నాం అంటూ ఒక జీవో జారీ చేసింది. ల్యాండ్ ఏదైతే అసైన్డ్ ల్యాండ్ చట్టం అన్ని పూర్తిగా ఇక్కడ తొంగలో తొక్కింది. దాంతోపాటుగా ఎవరైతే అసైన్డ్ భూముల కొనుగోలు చేశారో తెలుగుదేశం నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ వాళ్ళకి ప్లాట్లను ఇవ్వటానికి కూడా ఒక జీవో కూడా జారీ చేసింది. పూర్తిగా అసైన్డ్ భూముల చట్టాన్ని తొంగలో తొక్కి ఒక పథకం ప్రకారం అసైన్డ్ భూముల కుంభకోణానికి పాల్పడింది. దాంతోపాటుగా ఇన్సైడ్ ట్రేడింగ్ కూడా ముందే ఇక్కడ ఈ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేస్తున్నామని అప్పటి తెలుగుదేశం మంత్రులకు అలానే ఎమ్మెల్యేలకు కూడా సమాచారం ఇచ్చింది. దాదాపు 15 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ భూములు కొనుగోలు చేశారు. దాదాపు 12 మంది మంత్రులు ఎమ్మెల్యే అయితే ధూళిపాల నరేంద్ర, పయ్యావుల కేశవులు, అలానే జీవి ఆంజనేయులు, పుల్లారావుతో పాటు మంత్రులు కూడా అప్పుడు చాలామంది మంత్రులు సునీతతో పాటు అనేక మంది కొనుగోలు చేశారు. దాంతోపాటుగా సాక్షాత్తు చంద్రబాబు నాయుడే హెరిటేజ్ పేరుతో కంపెనీ పేరుతో ఇక్కడ భూములు కొనుగోలు చేయడం జరిగింది. ఈ వ్యవహారం మొత్తానికి సంబంధించి సబ్ కమిటీకి సాక్ష్యాలు వచ్చినాయి. దీనిలో అసెంబ్లీలో చర్చ జరిగింది. దీనిపైన దర్యాప్తు చేయడానికి ఒక స్వతంత్ర ఏజెన్సీకి ఏర్పాటు చేయాలనుకున్నారు. సిట్టుని ఏర్పాటు చేశారు. ఈ అమరావతి ఒకటే కాదు, అమరావతిలో జరిగిన కుంభకోణం ఒకటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక వ్యవహారాల్లో జరిగిన కుంభకోణాలపైన సిట్టు దర్యాప్తు చేయాలనుకుని తీసుకునే ముందు ఒక్కసారి వెంకటేష్ తో మాట్లాడదాం. వెంకటేష్ చెప్పండి, సో లాస్ట్ ఇయర్ సిఐడి అయితే రిజిస్టర్ చేసిందో కేసులు 120B అవ్వచ్చు, కాన్స్పిరసీ యాక్ట్ 166, 167, 217 ఇలా పలు రకాల సెక్షన్స్, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీల తాలూకు అసైన్డ్ భూముల్ని ఏ విధంగా దోచుకున్నారు, ఏ విధంగా చేజిక్కించుకున్నారు అనే దానిపై పూర్తిగా దృష్టి పెట్టబోతోంది. ఇక విచారణకు సర్వం క్లియర్ అయింది అని వస్తున్న నేపథ్యంలో వాట్ ఈస్ ద నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఈ కేసులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. వర్లరామయ్య చేసినటువంటి వాదంతో సుప్రీంకోర్టు ఏకీభవించలేదు. ఈరోజు సుప్రీంకోర్టు తన జడ్జిమెంట్లో ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని కూడా, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ ఏవైతే నియమ నిబంధనలు ఇచ్చారో ఆ నియమ నిబంధనలను పరిశీలించకుండానే హైకోర్టు ఏకపక్షంగా స్టే ఇచ్చినటువంటి విషయాన్ని ఈసారి సుప్రీంకోర్టు తన జడ్జిమెంట్లో స్పష్టం చేసింది. సో అందులో టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ కనుక చూస్తే క్యాబినెట్ కమిటీకి ఇచ్చిన దాంట్లో సిఆర్డీఏకి సంబంధించినటువంటి వ్యవహారంతో పాటు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా అందులో ప్రధానంగా పొందుపరిచింది. సో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మనం గతంలో సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ప్రాజెక్టు ఒక ఏటీఎం లాగా మారింది చంద్రబాబు ప్రభుత్వానికి అని అన్నటువంటి సందర్భం మనం చూసాం. సో పెద్ద ఎత్తున ఈ పోలవరం ప్రాజెక్టులో విధానపరమైనటువంటి నిర్ణయాల లోపల కొంత అక్రమాలు జరిగాయి. దీనికి సంబంధించినటువంటి టెండర్ల కేటాయింపులకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. సో ఈ అంశాన్ని ఇప్పటికే సబ్ కమిటీ తెలిసింది. ఇందులో ఈ మొత్తం వ్యవహారంలో ప్రధానంగా 2 ప్రధానమైనటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకటి అమరావతి, 2 పోలవరం ప్రాజెక్టు. సో ఈ 2 అంశాలకు సంబంధించినటువంటి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్లో క్లియర్గా ఉంది. ఆ అంశాన్ని హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదనేటువంటి అంశాన్ని ఈరోజు జడ్జి క్లియర్గా చెప్పారు. ప్రాథమిక దశలో ఎవరు కూడా విచారణ అడ్డుకోవద్దు, దర్యాప్తును అడ్డుకోవద్దు అనేటువంటిది ఒక థంబ్ రూల్ సుప్రీంకోర్టు. సో దాన్ని పట్టించుకోకపోవడం పైన హైకోర్టు ఈరోజు సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ లైన్ క్లియర్ చేసింది. సో లైన్ క్లియర్ చేసినటువంటి నేపథ్యంలో టీడీపీ వాదన ఈరోజు చాలా క్రూషియల్ పాయింట్స్. ఒకటి అమరావతి భూములైతే, ఒకటి అమరావతి భూములైతే, 2 పోలవరం. మనం చూస్తున్నాం ఇటీవల కాలంలో డయాఫ్రమ్ వాల్ అలాగే స్పిల్వే నిర్మాణం ఏ రకంగా జరిగింది, ఎంత లోపభూయిష్టంగా జరిగింది, ఎలాంటి నగదుని అది ఏటీఎంలా వాడుకున్నారు అనేది సాక్షాత్తు ప్రధాని నోటి నుంచే మనం విన్న నేపథ్యం కూడా మనం చూసాం. సో దీంట్లో కూడా విచారణ ముమ్మరం కాబోతోందా, ఇన్సైట్ వెళ్ళబోతోందా, దే గోయింగ్ టు గో బాటమ్ ఆఫ్ ఇట్? వాట్ యు సే? డెఫినెట్గా 2 విషయాలు మీకు చెప్తాను. ప్రైమ్ ఆఫీసీ ఉంది. ప్రైమ్ ఆఫీసీ ఎందుకు ఉంది అని అంటే, గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిబిఐ రాకుండా ఆంధ్రప్రదేశ్లోకి కన్సెంట్ ఇవ్వలేదు, ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి కేసులకు సంబంధించి సిబిఐ ఎంటర్ కాకూడదు అనేటువంటి ఒక నిబంధనను చంద్రబాబు అప్పుడు పెట్టుకున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఆ పోలవరానికి సంబంధించి పోలవరంలో ఆయన ఎటువంటి కన్స్ట్రక్షన్ కాకుండానే పెట్టినటువంటి ఒక గేట్ ఏదైతే ఉందో ఆ గేట్ కొట్టుకుపోయింది. ఇప్పుడున్నటువంటి మనం చూసిన డయాఫ్రమ్ వాళ్ళతో పాటు చాలా విషయాలకు సంబంధించి చాలా ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి. దానికి సంబంధించి అమరావతికి సంబంధించి కూడా ఒక మంత్రివర్గ ఉపసంఘం
న్యాయస్థానం చేసినటువంటి విచారణలో చాలా విషయాలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా ఈ కేసులో ఏ విధంగా ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది, ఎక్కడ ఈ ఇన్నర్ రింగ్ రోడ్ పేరుతో ల్యాండ్స్ అనేటువంటిది వాళ్ళు లాక్కున్నారు, ఎక్కడ పేద ప్రజలకు ఇచ్చినటువంటి అసైన్ ల్యాండ్లో తమ బినామీలకు ఇచ్చుకున్నారు అనేటువంటి చాలా అంశాలకు ముఖ్యంగా మంత్రివర్గ ఉపసంఘంలోనే చాలా వరకు వాళ్ళ విచారణలో ప్రైమ్ ఆఫీసీ ఉంది, ఇందులో విచారణ చేయాలి అని ఒక రికమెండేషన్ శాసనసభ ముందు పెట్టిన తర్వాత వచ్చినటువంటి సిట్ ఇది సభలో తీసుకున్నటువంటి నిర్ణయం. ఆ తర్వాత సిట్టుకు అధికారాలు ఇస్తూ టర్మ్స్ అండ్ రిఫరెన్సెస్ కూడా చాలా స్పష్టంగా ఇచ్చారు. అటువంటి నేపథ్యంలో ఏదో ఒక విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్టుకు ఒక రాజకీయ భాష్యము వక్ర భాష్యము అనేటువంటిది కోర్టు ముందు చెప్పి దాని మీద స్టే తెచ్చుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు డెఫినెట్గా ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డెసిషన్ అనేటువంటిది ఒక అశనిపాతం. డెఫినెట్గా ఇప్పుడు ఈ మొత్తం కేసుకు సంబంధించి విచారణ జరగబోతోంది. ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో పోలవరం నుంచి అమరావతిలో జరిగినటువంటి ఇన్సైడ్ ట్రేడింగ్ కావచ్చు, చాలా విషయాలకు సంబంధించి వాస్తవాలు బయటకు రాబోతున్నాయి. ఇన్ని రోజులు ఒక స్టే వెనకాల ఉండి మేము ఎటువంటి తప్పు చేయలేదు, మా మీద ఎందుకు విచారణ చేయలేదని ఏదైతే ప్రశ్నిస్తూ వస్తున్నారో ఇప్పుడు ఆ స్టే తొలగిపోయింది. సో డెఫినెట్గా ఇప్పుడు పూర్తిగా ప్రభుత్వం కావచ్చు లేకుంటే ఏజెన్సీస్ కావచ్చు విచారణ చేయడానికి ఒక అవకాశం ఉంది. ఇన్ని రోజుల పాటు కనీసం విచారణ చేయడానికి అవకాశం లేకుండా స్టే తెచ్చుకొని పైగా రాజకీయంగా ఎదురుదాడి చేసేటువంటి ప్రయత్నం జరిగింది. కానీ ప్రైమ్ ఆఫీసీ ఉంది అని చాలా కేసెస్లో ఉన్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి సైతము పొలిటికల్గా ఇక్కడికి వచ్చినటువంటి సమయంలో పోలవరం అనేటువంటిది ఒక పెద్ద ఇష్యూగా మనం చూడాలి. పోలవరం అనేటువంటిది చంద్రబాబు నాయుడుకి ఒక ఏటీఎంగా మారిపోయింది అనేటువంటిది. అంటే ఎక్కడ కూడా పోలవరం పూర్తి చేయాలని గత ప్రభుత్వం అనుకోలేదు. దాని ద్వారా డబ్బులు పిండుకోవాలి, వ్యక్తిగతంగా మన జేబుల్లోకి డబ్బులు రావాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. అమరావతి కట్టాలనేటువంటి ఆలోచన లేదు. అమరావతి పేరు మీద ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి, మొత్తం మన మనుషులకు అక్కడ భూములు ఉండాలి, ఆ భూములు పెద్ద ఎత్తున ధరలు పెరగాలి, ఆ ధరలు మన జేబుల్లోకి రావాలనేటువంటి ఆలోచన ఉంది. ఇక్కడ కస్టోడియన్గా ఉండాల్సినటువంటి ఒక ప్రభుత్వము వ్యాపారం చేసింది, అవినీతి చేసింది అనేటువంటి చాలా స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు జరగబోయేటువంటి డెఫినెట్గా విచారణ ఏదైతే ఉందో చాలా మందిని కటకటాల వెనక్కి నెట్టబోతోంది. ఎవరైతే ఇన్ని రోజుల పాటు స్టే వెనకాల దాక్కున్నారో ఇప్పుడు ఖచ్చితంగా ఈరోజు సుప్రీంకోర్టు స్టే వికెట్ చేయడం అనేటువంటిది ఒక పెద్ద డెసిషన్గా చూడాలి. రాబోయేటువంటి రోజుల్లో స్పష్టంగా ఏ విధంగా 2014 నుంచి 19 వరకు జరిగినటువంటి అవినీతికి సంబంధించి చాలా వ్యవహారాలు ఇప్పుడు బయటికి రాబోతున్నాయి. హరి రైట్, ఐ హ్యావ్ టు ఇన్సిస్ట్ వన్స్ అగైన్, డెమోగ్రఫిక్ ఇన్బ్యాలెన్స్ అనే ఒక దారుణమైన భాషను చెప్పిన దానికి ప్రస్తుతం వచ్చిన తీర్పు ఒక చంపపెట్టు అనుకోవచ్చు. బట్ డెఫినెట్గా ఒక ప్రాంతంలో ఒక వర్గం ప్రజలు ఉండకూడదు, కేవలం కొంతమంది మాత్రమే ఉండాలి, మన వాళ్ళు మాత్రమే ఉండాలి అని డెసిషన్ తీసుకోకుండా కోర్టులకు వెళ్ళడము, దాన్ని కోర్టులు పూర్తిగా వ్యతిరేకించినప్పటికీ కూడా దాన్ని డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అనేటువంటి పేరు పెట్టడం డెఫినెట్గా ఇది కేవలం ఇన్హ్యూమన్. ఇది కేవలం అవినీతి మాత్రమే కాదు, ఒక వర్గం ప్రజల మీద, ముఖ్యంగా పేద ప్రజల మీద వాళ్ళు ఇక్కడ ఉండకూడదు అనేటువంటి ఒక కక్ష సాధింపు కావచ్చు, లేకుంటే ఒక చిన్న చూపు కావచ్చు తెలుగుదేశం పార్టీ చేస్తూ వచ్చింది. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి క్లియరెన్స్ ద్వారా చాలా స్పష్టంగా ముఖ్యంగా ఏ విధంగా అవినీతి జరిగింది, ఒక రాజధాని పేరుతో గిమ్మిక్కులు చేసి జేబులు ఏ విధంగా నింపుకున్నారు, ఎవరెవరికి భూములు ఉన్నాయి, వాళ్ళకు ఎక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎందుకు ఒక ప్రాంతంలో కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు మాత్రమే భూములు ఎందుకు వచ్చాయనేటువంటి ఇష్యూ బయటికి రాబోతుంది. సో డెఫినెట్గా ఒకటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏదైతే ఇన్ని రోజుల పాటు ఈ విచారణ లేకపోవడంతో వాస్తవాలు తెలుసుకోలేకపోయారో ఇప్పుడు డెఫినెట్గా విచారణలో బయటకు వస్తాయి. సో డెఫినెట్గా ఇది కేవలం సిట్ విచారణ వరకు మాత్రమే ఆగదు. ఇందులో చాలా వరకు మనీ లాండరింగ్ జరిగింది, సిబిఐ ఇన్వెస్టిగేషన్ కూడా పార్టీలు ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం చాలా స్పష్టంగా అటు హైకోర్టుకు సుప్రీంకోర్టు కూడా చెప్పింది, మేము సిబిఐకి ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామని. చాలా పారదర్శకంగా ప్రభుత్వం ఏదైతే గతంలో చెప్పిందో ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో విచారణను అడ్డుకోవడానికి, తమను విచారణకు పిలవకుండా ఉండడానికి ఎవరెవరు కోర్టుకు వెళ్తారు, ఎవరెవరు స్టే తెచ్చుకునే ప్రయత్నం చేస్తారనేటువంటి కూడా రాబోయే రోజుల్లో ప్రజల ముందట చాలా స్పష్టంగా కనబడబోతుంది. మీరు యాడ్ చేశారు కాబట్టి ఇస్మాయిల్, దట్ మరింత లోతుగా మాట్లాడితే ఎవరెవరు స్టేలు తెచ్చుకుంటారు ఈ అంశం మీద అనేది ప్రజలు ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం ఉండబోతోందా, అలాంటి పరిస్థితే మళ్ళీ రాబోతోందా అంటే వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఇట్? డెఫినెట్గా ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయం మీద సమీక్ష చేసేటువంటి అధికారం డెఫినెట్గా ఉంది. అది విచారణ సంస్థలు విచారణ చేయొచ్చు. మేము నిర్ణయం తీసుకున్నాం, విధానపరమైన నిర్ణయం, దాన్ని ఎవరు క్వశ్చన్ చేయకూడదు అనేటువంటిది చాలా తప్పు. రాజ్యాంగంలో ఎటువంటి ఇమ్యూనిటీ లేదు ఇటువంటి విషయంలో. ఎక్కడైతే చట్టాలు చేశారో చట్టాల మీద కూడా కోర్టులు న్యాయ సమీక్ష చేస్తాయి, కోర్టులకు అధికారం ఉంది. పార్లమెంట్ తీసుకున్నటువంటి చట్టాలను కూడా సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష ద్వారా సమీక్షిస్తుంది. అది తప్పైతే ఇది రూల్ ప్రకారం లేదు, తప్పు అని చెప్తుంది. అలాంటిది ఒక ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, ఏకపక్షంగా తీసుకున్నటువంటి నిర్ణయం, ఒక వర్గానికి అనుకూలంగా ఉన్నటువంటి నిర్ణయం పైన విచారణ జరగకూడదు అని కోర్టు నుంచి స్టే తెచ్చుకోవడం అనేటువంటిది పూర్తిగా తప్పు. ఈ విధంగా హైకోర్టు ఇచ్చినటువంటి స్టేను ఈరోజు వెకేట్ చేసింది సుప్రీంకోర్టు వెకేట్ చేసేటువంటి సమయంలో చేసినటువంటి స్టేట్మెంట్స్ కూడా చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఎక్కడ మీరు 100% ఇమ్యూనిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, ఎందుకు మీరు టర్మ్స్ని ఎందుకు చూడలేదు, ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్లైన్స్ని ఎందుకు మీరు పట్టించుకోలేదు అనేటువంటి క్వశ్చన్ కూడా చేసింది. సో చాలా స్పష్టంగా ఈ కేసులో ప్రభుత్వం ఒక విజయం సాధించిందని చెప్పాలి. ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం సిట్టు
చేయాలనేది ఏదైతే ఈ అంశాలకు సంబంధించి విచారణ చేయాలనేటువంటి ఉందో దానికి ఈరోజు సుప్రీంకోర్టు నుంచి గోహెడ్ అనేటువంటి మాట వచ్చింది, గ్రీన్ సిగ్నల్ వచ్చింది. సో ప్రభుత్వం ప్రైమ్ ఆఫీసర్ ఉందని నమ్ముతుంది. ఆ కేసులో కేసు బై కేసు విచారణ జరగబోతోంది. ఒక నోడల్ ఆర్గనైజేషన్గా, ఒక నోడల్ సంస్థగా సిట్ అనేటువంటిది దీని మీద విచారణ చేయబోతుంది అనేటువంటిది చాలా స్పష్టంగా ఈరోజు సుప్రీంకోర్టు నిర్ణయం ద్వారా వచ్చినటువంటి విషయం. బట్ ఒక్క విషయం మనం ఇక్కడ చూడాలి, ఆ విచారణను అడ్డుకోవడానికి సిట్ తమను విచారణకు పిలిస్తే, సిట్ నోటీస్ ఇస్తే, లేకుంటే సిబిఐ నోటీస్ ఇస్తే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ నోటీస్ ఇస్తే ఆ నోటీసుల నుంచి విచారణకే వెళ్లకుండా తప్పుకోవడానికి చాలా మంది ప్రయత్నించేటువంటి అవకాశం ఉంది. ఇందులో డెఫినెట్గా గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మొదలు పెడితే ఆయన క్యాబినెట్ సహచరులు, ఆయన కిచెన్ క్యాబినెట్లో ఉన్నటువంటి కొంతమంది ఫైనాన్సియర్స్, కొంతమంది ఏదైతే డబ్బు ద్వారా రాజకీయం చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు స్టేల కోసం ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఉంది. బట్ డెఫినెట్ న్యాయాన్ని కొంత రోజు పాటు చీకటి గదిలో పెట్టొచ్చు, కానీ ఎల్లకాలం దాన్ని బంధించలేమనేటువంటిది ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ద్వారా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, ఇక విచారణ ముందుకెళ్తున్న నేపథ్యంలో కేవలం అంటే పత్తిపాటి పుల్లారావు అవ్వచ్చు, లేకపోతే నారాయణ అవ్వచ్చు, పయ్యావుల కేసు అవ్వచ్చు, సునీత, ఇలాగా వీళ్లతోటి ఆగుతుందా, లేదంటే లోకేష్ అనునూయులు లేకపోతే ప్రభుత్వ పెద్దగా ఉన్న అప్పట్లో చంద్రబాబు నాయుడు అక్కడి వరకు కూడా విచారణ వెళ్ళే అవకాశం ఉంటుంది? డెఫినెట్గా టాప్ సీట్లో ఎవరు కూర్చుంటారో వాళ్ళు ఆదేశాల ప్రకారం ఎక్కడ రాజధాని రావాలని ఎవరికైతే ఒకరిద్దరికి తెలుసో వాళ్ళ ద్వారానే ఇదంతా జరిగింది. ఎందుకంటే ఎక్కడ రాజధాని చేయాలనేటువంటి దాని మీద ఒకరిద్దరు కూర్చొని నిర్ణయం తీసుకొని తమ వాళ్లకు అక్కడ భూములు కొనమని, ఆ తర్వాత చాలా నిర్ణయాలకు సంబంధించి పోలవరంకి సంబంధించినటువంటి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అవినీతులు కావచ్చు, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు, మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ డెఫినెట్గా ఇన్వాల్వ్మెంట్ ఉంది, ప్రైమ్ ఆఫీసీ ఉంది. ఈ కేసులో వీళ్ళు తప్పు చేశారనేటువంటి చాలా సాక్ష్యాధారాలు, అప్పుడు వేసినటువంటి మంత్రివర్గ ఉపసంఘానికి చాలా సాక్ష్యాధారాలతో సహా కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఆ తర్వాత ఈ కేసును ఇంకా లోతుగా చట్టం ప్రకారం విచారణ చేసేటువంటి అధికారం తీసుకొచ్చినటువంటి సిట్ను ఇంతకాలం పాటు అడ్డుకున్నారు. బట్ సిట్ విచారణలో డెఫినెట్గా అటు చంద్రబాబు, లోకేష్తో పాటు అప్పుడు మంత్రులుగా ఉన్నటువంటి నారాయణ కావచ్చు, చాలా మంది పేర్లు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏ విధంగా డబ్బును వీళ్ళు తీసుకొచ్చారు, ఏ విధంగా ఈ డబ్బు ద్వారా అవినీతి చేశారు, ఆ తర్వాత ఇవి తమ పాకెట్లలోకి పెంచుకున్నారు, దీనిలో మనీ లాండరింగ్ జరిగిందా, ఈ డబ్బులు ఎక్కడికి పంపించారు, ఇవన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో వెలుగులోకి రాబోతున్నాయి. హరి, రైట్, అంటే కేవలం ఇప్పుడు ఈ రెండు అంశాలు మాత్రమే ఇది పర్టైన్ అవ్వబోతోందా? అంటే కేవలం అమరావతి భూములు అవ్వచ్చు, పోలవరం, మిగతా చాలా అక్రమాలు, ఫైబర్ గ్రిడ్ గురించి మాట్లాడడం అప్పట్లో. అండ్ గివ్ మీ ఎ సెన్స్ ఆఫ్ అనదర్ థింగ్ వెరీ ఇంపార్టెంట్, ఇటీవల కాలంలో మన తెలంగాణ సచివాలయాన్ని మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి పెట్టిన ఖర్చు అవ్వచ్చు, దాని క్వాలిటీ అవ్వచ్చు, 1200 కోట్ల పైచిలుకు బడ్జెట్తో నిర్మించిన భవనం, దాని వెనుకున్న అక్రమాలు, ఇలాంటి ఎన్నో కీలకమైన ప్రాజెక్టుల్లో ఆ విధానాల్లో ఉన్న అవినీతిని కూడా బయటికి తీసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందా? డెఫినెట్గా గత ప్రభుత్వం తీసుకున్నటువంటి 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో తీసుకున్నటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ప్రతి దాన్ని విచారించేటువంటి అవకాశం ఉంది. ప్రతిదీ, అది ఫైబర్ గ్రిడ్కి సంబంధించింది కావచ్చు, లేకుంటే స్కిల్ డెవలప్మెంట్ ఆల్రెడీ సిఐడి విచారణ చేస్తుంది. ఇటువంటి చాలా ఇష్యూస్కి సంబంధించి ఒక నోడల్ ఏజెన్సీగా ఎక్కడైతే ఆరోపణలు ఉన్నాయో, ఎక్కడైతే మంత్రివర్గ ఉపసంఘానికి సంబంధించినటువంటి విచారణలో ఎక్కడైతే ప్రైమ్ ఆఫీసీ లభించిందో, ఎక్కడైతే తప్పు జరిగిందని ప్రాథమిక సాక్ష్యాధారాలు అప్పుడు మంత్రివర్గ ఉపసంఘం గుర్తించిందో, ప్రతి కేసును కూడా ఇంకా మిగిలిన ఎవరైనా ఆరోపణలు తీసుకొని వెళ్తే, సిట్టు దృష్టికి ఎవరైనా కొత్తగా ఆరోపణలు తీసుకెళ్తే, ఎందుకంటే ఒక విచారణ సంస్థ విచారణ జరుగుతున్నప్పుడు చాలా మంది బాధితులు వస్తారు, తప్పు జరిగింది అని ఇచ్చేటువంటి మేధావులు వస్తారు, వీళ్ళు ఇచ్చేటువంటి రిప్రజెంటేటివ్ ఆధారంగా కూడా కేసులు విచారణ చేసేటువంటి అధికారం సిట్టుకుంది. కాబట్టి కేవలం పోలవరము లేకుంటే అమరావతి సిఆర్డీఏ పరిధి మాత్రమే కాదు, దీని పరిధి విస్తృతమైనది. ఎక్కడ అవినీతి జరిగిందో దానికి సంబంధించి ప్రతి అంశానికి సంబంధించి ఈ సిట్టు విచారణ చేసే విధంగా ఇందులో టర్మ్స్ అండ్ రెఫరెన్సెస్ ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా కేసు పరిధి ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకు విచారణ చేసేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మనీ లాండరింగ్ లాంటివి జరిగితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కి లెటర్ రాసి ఇందులో మనీ లాండరింగ్ జరిగింది కాబట్టి మీరు విచారణ చేయండి అని డెఫినెట్గా వాళ్ళకు కూడా చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. రైట్, జరిగిన అవినీతిపై దర్యాప్తుకు ఆటంకాలు తొలగిన నేపథ్యంలో సో ఇంకా వేగవంతం కాబోతోంది విచారణ అనుకోవచ్చా? సో దర్యాప్తు సంస్థలు రంగంలోకి ఎప్పుడు దిగే అవకాశం ఉంటుంది? డెఫినెట్గా ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ఆధారంగా ఆర్డర్ కాపీ సాయంత్రం తర్వాత ఆర్డర్ కాపీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆర్డర్ కాపీ ఆధారంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది, సిట్ను యాక్టివేట్ చేసేటువంటి అవకాశం ఉంది. సో సిట్ కార్యాలయం ఇవన్నీ కూడా 1-2 రోజుల్లో స్టార్ట్ అయిన తర్వాత విచారణ అనేటువంటిది ముందుకు సాగేటువంటి అవకాశం ఉంది. అవసరమైతే సిట్లో కూడా 1-2 మార్పులు చేసేటువంటి అవకాశము, అధికారము ప్రభుత్వానికి ఉంది. కాబట్టి సిట్ అదే రూపంలో ఉంటుందా, లేకుంటే 1-2 ఆఫీసర్స్ ఎవరైనా మారుతారనేటువంటిది కూడా చూడాలి. అదేవిధంగా కొంత డీటెయిల్గా సిట్కి సంబంధించి అధికారుల పరిధి కావచ్చు, లేకుంటే వాళ్ళు పనిచేసేటువంటి విధానం పైన కూడా కొంత క్లారిటీగా ప్రభుత్వం ఏదైనా నోట్ జారీ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్సైట్ ఇస్మాయిల్. మొత్తానికి సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీ విజయం లభించింది. సిట్ దర్యాప్తుపై గతంలో హైకోర్టు ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టు కొట్టేసింది. గతంలో అమరావతి భూ కుంభకోణం అవకతవకలపై ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సిట్ దర్యాప్తుపై గతంలో హైకోర్టు స్టే విధిస్తే ఇప్పుడు హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది.